హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. అందరూ ఆగస్ట్ 2 లాస్ట్ డేట్ వరకు అప్లై అయితే చేశారు. దానికి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో అందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు డెఫినెట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇవి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఈ ఎగ్జామ్ కంటే, ఫైర్ మ్యాన్ కానీ టీఎంఎం ఛార్జ్ మ్యాన్ ఇవి ఉన్నాయి కదా, పెస్ట్ కంట్రోల్ సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, అండ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ప్రిపరేషన్ వచ్చేసరికి ఆల్రెడీగా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని కామెంట్స్లో అడగటం కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టీఎంఎం పాత రిక్రూట్మెంట్ సంబంధించి రిజల్ట్ అనౌన్స్ చేశారు, తర్వాత వెబ్సైట్లో తీయడం జరిగింది. దానికి మరలా రివైజర్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనేది కూడా చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్, అలాగే ఛార్జ్మ్యాన్, అలాగే ఫైర్ మ్యాన్, పెస్ట్ కంట్రోల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 2024 కాను ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఉండేలాగా ఐహెచ్క్యూ అంటే ఇంటిగ్రల్ హెడ్ క్వార్టర్ ప్లాన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో డిఫరెంట్ సెక్టర్స్ అనమాట, అంటే డ్రైవర్స్ కానీ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ నోటిఫికేషన్ వేరే విధంగా ఉంటుంది, అంటే ఇక్కడ మిగిలిపోయిన వేకెన్సీస్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇందులో ప్రిపరేషన్ వచ్చేసరికి టోటల్గా ప్యూర్ డౌన్ మార్క్స్ లిస్ట్ మీదే, అంటే మార్క్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, అంటే మెరిట్ మీదే. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండదు. అండ్ ఇందులో ఎగ్జామ్ డేట్స్ అయితే ఆగస్ట్ 8 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఆగస్ట్ 8 నుంచి ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి. మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి 1 వీక్ ముందు, అంటే సెప్టెంబర్ 8 నుంచి ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే 1 తారీఖు నుంచి అడ్మిట్ కార్డ్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, అడ్మిట్ కార్డ్స్ ప్రొసీజర్లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడు, ఓన్లీ ఎగ్జామ్ సిటీ అనేది ఇస్తాడు. మీరు పర్టికులర్గా ఒక 3 ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు ఎగ్జామ్ సిటీస్కి. సో ఏ సిటీస్ అని, సో ఆ సిటీస్ ఫస్ట్ ఇస్తాడు. 24 అవర్స్ లేదా 48 అవర్స్ బిఫోర్ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది మెన్షన్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 6th నుంచి 8th మధ్యలో మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే వస్తాయి. 8th ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. 8th నుంచి కంటిన్యూస్గా ఫైర్మ్యాన్కి, టీఎంఎంకి, ఛార్జ్మెన్కి, ఎంటీఎస్కి ఇలా సపరేట్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీరు సపోజ్ 2-3 అప్లికేషన్స్ పెట్టినట్లయితే మీకు జోన్స్, సపోజ్ మీరు ఛార్జ్మెన్ పెట్టారు, ఫైర్మ్యాన్ పెట్టారు, టీఎంఎం పెట్టారు, అలాగే కుక్ పెట్టారు, ఇలా డిఫరెంట్ అప్లై చేస్తారు. మీకు ఇందులో వచ్చేసరికి ఛార్జ్మెన్ సంబంధించి అంతా కూడా, ఇప్పుడు సపోజ్ ఛార్జ్మెన్ మెకానికల్, ఛార్జ్మెన్ సంబంధించి ఫ్యాక్టరీ, ఇలా డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి ఛార్జ్మెన్లోనే. మీకు అంతా కలిపి ఒక హాల్ టికెట్ అనేది వస్తుంది. అంటే అన్నిటికీ కూడా మీరు ఒకవేళ 2 అప్లై చేసినా ఒకటే మ్యాక్సిమం రావచ్చు. మీకు ఒకవేళ ఫస్ట్ డే లాస్ట్ డే అప్లై చేసుకుంటే డిఫరెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 హాల్ టికెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ సిటీస్ కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే సిటీ వస్తుందని గ్యారంటీ అయితే లేదు, సెకండ్ది కూడా రావచ్చు. ఇలా ఉంటుంది ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఓల్డ్ రిక్రూట్మెంట్ సంబంధించి రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేయొచ్చు, ఆల్రెడీగా అనౌన్స్ చేశారు. అందులో రివైజర్ లిస్ట్కి ఎలాంటి చేంజింగ్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ ఒక 1-2% మాత్రమే చేంజింగ్ అనేది ఉంటుంది. ఇంకా సేమ్ రిజల్ట్ అనేది ఉంటుంది, సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ అనేది చిన్నది, 1 మార్క్ 2 మార్క్ అంతే, అంతకు మించి ఏం చేంజ్ అయితే ఏమి ఉండదు. సో ఆ రిజల్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అదే ఫైనల్ అవుతుంది. ఇంకా
మీరు అనుకోవచ్చు నెక్స్ట్ రిక్రూట్మెంట్కి కూడా 95 98లే కట్ ఆఫ్లు ఉంటాయా అని. మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన టార్గెట్ ఎప్పుడు హైలోనే మనం పెట్టుకొని ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి పేపర్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్. ఆ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే ఈ ఇయర్లో ఫిబ్రవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా కోస్ట్ గార్డ్ రిలేటెడ్, కోస్ట్ గార్డ్లో సంబంధించి నావిక్ కానీ జీడీ కానీ అందులో నాన్ టెక్నికల్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలాగే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇవ్వటం అయితే జరిగింది, నేను అబ్జర్వ్ చేసింది. సో ఈ ఇయర్లో ఏమైనా కోస్ట్ గార్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్ జనవరిలో అయినవి ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చూడండి. అలాగే ఫిబ్రవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్స్ కూడా మన టీఎంఎం క్వశ్చన్ పేపర్లు కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ మోడల్సే ప్రిపేర్ అవ్వండి, వేరే ఏమీ అవసరం లేదు. మ్యాక్సిమం అలా మోడల్లోనే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇవి ఆల్మోస్ట్ ఒక 2 to 3 డేస్లో మనకి వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్ యాక్చువల్గా కార్వార్కి సంబంధించి ఉంది, రాంబెల్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది. కాకపోతే ఈ నోటిఫికేషన్ సంబంధించి అంతా కూడా ఇంటిగ్రల్ హెడ్ క్వార్టర్లోనే ఉంది. ఇది ఐహెచ్క్యూ కండక్ట్ చేయాలా లేదా యూనిట్స్ కండక్ట్ చేయాలా అనే దీనిలో ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి ఈ నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ లేట్ అవడానికి గల కారణం ఏమిటి అంటే లాస్ట్ టైం జరిగిన నోటిఫికేషన్ ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వకపోవటం వలన ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయటం లేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇప్పుడు ముంబై క్యాట్ ఉంది, హైదరాబాద్ క్యాట్ అంటే న్యూ అప్రెంటిసెస్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ కారణంగా వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అంటే అప్లై చేసుకునే వెసులుబాటు లేకపోవడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ముంబై క్యాట్కి వాళ్ళకి అనుకూలంగా ఇవ్వటం, వాళ్ళకి జాబ్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా హైదరాబాద్ క్యాట్ సంబంధించి ఆల్మోస్ట్ 55 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఆ ఫైనలైజ్ అయ్యి వాళ్ళు పోస్టింగ్ అయితేనే కానీ న్యూ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సో అది ఏ టైంలోనైనా సరే రావచ్చు. మీరు ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏ విధమైన నోటిఫికేషన్ వస్తుందో ఎవరికీ తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన 1 month ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారు. అది ఏ నోటిఫికేషన్ అయినా సరే నేవీకి సంబంధించింది. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఆ 1 monthలో రివిజన్ చేసుకొని ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వగలుగుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరలా మీకు అవకాశాలు రావు. మీ ఏజ్లో అయిపోవచ్చు. ఒక్క నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో మీరు ఉండాలి అనే టార్గెట్ పెట్టుకుంటేనే మీకు జాబ్లో వస్తాయి. లేదు ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ అని అనుకుంటే ఇంకా మీకు ప్రెజర్ పెరుగుతుంది. మీరు చదవాలనుకున్నది చదవలేరు, చదవటానికి కూడా వీలు కుదరదు. ఆ విధంగా ప్రాసెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఇండియన్ నేవీకి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. సో నోటిఫికేషన్ అయితే వచ్చిన 1 monthలోనే ఎగ్జామ్స్ అయితే అవుతాయి. కాకపోతే రిజల్ట్స్కి ఒక 5 to 6 months అయితే పడుతుంది. కాకపోతే 1 month ఎగ్జామ్ అయిన 1 monthలో నీకు కీ అనేది వస్తుంది. ఆ కీ మనం చూసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా దగ్గరకు వచ్చింది, ఆల్మోస్ట్ ఇంకా 15 days మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.